ఈ రోజున కార్తీక మాసంలో ఉసిరికి దీపం పెట్టడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు కావచ్చు, లభించేటువంటి పుణ్యఫలం కావచ్చు, దాని గురించి మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరికి దీపం పెట్టడం చాలా ప్రత్యేకమైన పవిత్రమైన ఆచారంగా పరిగణిస్తారు. ఉసిరిక దీపారాధన రెండూ పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రెండింటికి కలయిక విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మన నమ్మకం. ఉసిరిక దీపం యొక్క ప్రత్యేకత, శివకేశవుల యొక్క స్వరూపం. పురాణాల ప్రకారము కార్తీక మాసంలో ఉసిరికి చెట్లతో శివకేశవులలో పాటు బ్రహ్మ ఇతర దేవతలు నివసిస్తారు. ఈ చెట్టు కింద దీపం వెలిగించటం వలన శివకేశవుల యొక్క ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఐశ్వర్యం సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ప్రతీక. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగించడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సకల పాపాలు హరిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరికి చెట్లు ముందు దీపం వెలిగించడం వలన సకల పాపాలు హరిస్తాయని కార్తీక పురాణం పేర్కొన్నది. వనభోజనం విశిష్టత. ఉసిరికి చెట్టు కింద వనభోజనాలు చేయడం కార్తీక మాసంలో ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. దీని వలన విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ధనయోగం. ఉసిరికి చెట్టుకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని చెబుతారు. కార్తీక మాసంలో ఉసిరికి దీపం వెలిగించడం వలన ధనయోగం కలుగుతుందని నమ్ముతారు. ఉసిరికి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఉసిరికి దీపం వెలిగించే విధానం: తాజా ఉసిరికాయ తీసుకొని దాని లోపలి గుజ్జు తీసి దానిని దీపంలా తయారు చేయాలి. దాంట్లో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి ఒత్తి వేసి వెలిగించాలి. ఈ దీపాన్ని ఉసిరికి చెట్టు ముందు లేదా పూజ గదిలో కానీ ఉంచి పూజించాలి. పూజ చేసినప్పుడు ఉసిరిక యొక్క నామాలు చదవటం కూడా మంచిది. కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు దీపం పెట్టడం వలన సకల శుభాలు కలుగుతాయని, అదేవిధంగా ఐశ్వర్య సిద్ధి కూడా లభిస్తుందని చెప్పేసి, సకల కార్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి, ధనయోగ ప్రాప్తి కూడా లభిస్తుందని చెప్పేసి దీని వలన మనకి తెలుస్తున్నది. కాబట్టి ఉసిరికి చెట్టు చాలా ప్రధానం. సర్వం శుభం. ఆయుష్మాన్.